భారత సినీ చరిత్రలో లెజెండరీ హీరోయిన్ గా గుర్తింపు పొందింది శ్రీదేవి. చిన్నతనంలోనే నటన ప్రారంభించింది. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో అపారమైన విజయాలను సాధించి అభిమానుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచింది. అభినయం, అందం, డాన్స్‌తో కలిసి ఆమె ఒక స్వయంకృత మహానటి అయ్యింది. ఆమె కెరియర్ టాప్‌లో ఉండంగానే బిజినెస్ మ్యాన్, ప్రొడ్యూసర్ అయిన బోనీ కపూర్‌తో ప్రేమలో పడింది. వివాహానికి ముందే గర్భవతి కావడం అప్పట్లో పెద్ద సంచలనంగా మారినప్పటికీ ఆమె ధైర్యంగా ముందడుగు వేసింది. 2018లో ఆమె ఆకస్మిక మరణం సినీ ప్రపంచాన్ని విషాదంలో ముంచిన ఆమె ఘనతలు ఎప్పటికీ చిరస్మరణీయంగానే నిలిచిపోయాయి. శ్రీదేవి గారి చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి ఆమె మరణం వరకు గల కథను ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రీదేవి అసలు పేరు శ్రీ అమ్మాయంగర్ అయ్యప్ప. ఆమె 1963 ఆగస్టు 13న తమిళనాడులోని శివకాశిలో జన్మించింది. తండ్రి ఏ యంగర్, ఒక న్యాయవాది. తల్లి రాజేశ్వరి, గృహిణి. ఆమెకు ఒక తమ్ముడున్నాడు, సతీష్. చిన్న కాలంలోనే అభినయం, నాట్యంలో ప్రావీణ్యం కలిగిన శ్రీదేవికి చదువు సాధారణంగా సాగినా కళలు మాత్రం అసాధారణంగా చెలరేగాయి. శ్రీదేవి చిన్నతనంలోనే నటనలో ప్రతిభ కనబరిచి ఆమె 3 ఏళ్ల వయసులోనే వెండితెరపై అడుగుపెట్టి తమిళ సినిమా తునైవన్ ద్వారా బాలనటిగా పరిచయం అయ్యింది. ఇది చిన్న వయసులో చేసే సాధారణ అద్భుతం కాదని ఆమె నటన చూసిన దర్శకులు, నిర్మాతలు తక్షణమే గ్రహించారు. వెంటనే ఆమెకు బాలనటిగా అనేక అవకాశాలు వరుసగా వచ్చాయి. ఆమెని ఒక అందమైన దేవతలా చిత్రీకరించిన పౌరాణిక సినిమాలు, ముఖ్యంగా భక్త ప్రహ్లాద, యశోద కృష్ణుడు, బాలభారత, కురుక్షేత్ర వంటి చిత్రాల్లో ఆమె నటనకి ప్రేక్షకుల మక్కువ పెరిగింది. అప్పట్లో బాలనటులుగా రాణించిన వారిలో శ్రీదేవి టాప్ లో నిలిచింది. ఆమె నటనలో సహజత్వం, ముఖంలో నటన ఆడే కళ, శరీర భాష అన్నీ ఒకే తరం బాలనటుల్లో ఆమెను ప్రత్యేకంగా నిలిపాయి. తెలుగు సినిమాల్లో ఎన్టీఆర్, అక్కినేని, తమిళంలో ముత్తురామన్, శివాజీ గణేశన్ వంటి దిగ్గజాలతో బాలనటిగా నటించి అప్పుడే తన స్థాయిని నిలబెట్టుకుంది. ఆమె చిన్న వయసులోనే డైలాగ్ డెలివరీలో స్పష్టత, భావ ప్రదర్శనలలో పరిపక్వతను చూపించింది. ఆ సమయంలో ఆమెకు ఉన్న ఒక స్పష్టమైన లక్ష్యం నటనపైనే ధ్యాస. చదువును పూర్తిగా దూరమైన నటనలో సంపూర్ణ శ్రద్ధ పెట్టింది. శ్రీదేవి 13 ఏళ్ల వయసులోనే హీరోయిన్ గా తన ప్రయాణం ప్రారంభించింది. ఆమె హీరోయిన్ గా నటించిన తొలి చిత్రం ముండు ముడిచ్చు 1976లో తమిళంలో రిలీజ్ అయింది. ఈ సినిమాలో ఆమె తల్లి పాత్రలో నటించిన నటి తలైవాస్ ఆల్రెడీ ప్రస్థానం ముగించుకునే దశలో ఉండగా శ్రీదేవి హీరోకి జోడీగా నటించడం విమర్శకులను ఆశ్చర్యపరిచింది. ఇదే ఆమెకు మొదటి పెద్ద పరీక్ష. కానీ ఆమె నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అదే ఏడాది ఆమె తెలుగులో 16 ఏళ్ల వయసులో సినిమాలో స్టార్ హీరోయిన్ గా అవతరించింది. ఆ సినిమా శ్రీదేవిని కేవలం అందాల తారగా కాకుండా నటన పరంగా కూడా శక్తివంతమైన హీరోయిన్ గా నిలిపింది. ఈ చిత్రం విజయవంతం కావడంతో తెలుగు ఇండస్ట్రీలో ఆమెకు తిరుగులేని డిమాండ్ ఏర్పడింది. 1970లో తమిళ, తెలుగు ఇండస్ట్రీల మధ్య ఫుల్ బిజీ అయిపోయింది. అప్పట్లో ఆమె నటించిన వేటగాడు, క్షత్రియ పుత్రుడు, కొండవీటి సింహం, బొబ్బిలి పులి, ప్రేమలేఖలు వంటి సినిమాలు అఖండ విజయాలు సాధించాయి. ఆమె కెరీర్ ఎప్పుడూ ఎదుగుతూ సాగింది. శ్రీదేవికి డాన్స్ లో కూడా అపార నైపుణ్యం ఉండేది. ఆ నైపుణ్యాన్ని బాగా వాడుకున్న దర్శకులు ఆమెతో నృత్య బంద్ సాంగ్ ను తెరకెక్కించి ప్రేక్షకులను అలరించారు. కేవలం నటన, డాన్స్ మాత్రమే కాదు, ఆమె ఎక్స్‌ప్రెషన్స్, క్యూట్‌నెస్, ఫన్నీ టైమింగ్ అన్నీ కలిసి ఒక సంపూర్ణ నటి ఆమె. ఆమె కామెడీ సీన్స్ హిందీలోనూ, తెలుగులోనూ మంచి గుర్తింపు ఉంది. ముఖ్యంగా 'చందమామ', 'మబ్బు తురుపు', 'ఆడవారి మాటలకు అర్థాలే వేరులే' వంటి చిత్రాల్లో ఆమె కామెడీ టైమింగ్ గమనార్హం. తెలుగు పరిశ్రమలో ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్ బాబు గారు, చిరంజీవి, బాలకృష్ణ వంటి అగ్ర హీరోలందరితో ఆమె జోడీగా నటించింది. అన్ని తరాల హీరోలతో కూడా ఆమె ఒక గొప్ప జోడీగా నిలిచిన ఘనత 1980ల నాటికి ఆమె దక్షిణ భారతదేశం మొత్తంలో నంబర్ 1 హీరోయిన్ అయిపోయింది.
ఇక చిన్నతనంలో బాలనటిగా రంగప్రవేశం చేసి తక్కువ సమయంలోనే నాయికగా మారి అతి తక్కువ కాలంలోనే అగ్ర హీరోయిన్ గా ఎదిగిన శ్రీదేవి అసలు నటన ఆమెకు జన్మల పుణ్యం అన్నట్టు అభినయ ప్రపంచంలో ప్రకాశించింది. బాలనటి నుంచి నాయికగా మారిన ఈ ప్రయాణం మామూలుగా ఏ హీరోయిన్ కి దక్కని ఘనత. శ్రీదేవి మొదటిగా దక్షిణ భారత సినీ పరిశ్రమలో తన అసాధారణ నటన, రూపం, డాన్స్ తో ప్రేక్షకులను ముగ్ధులను చేసింది. తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో వరుస విజయాలు సాధించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. తెలుగు ప్రేక్షకులకు ఆమె పేరు వినిపించగానే గ్లామర్, గ్రేస్, అభినయం, తపన అన్ని గుర్తుకొచ్చేలా అయింది. అయితే శ్రీదేవికి అది చాలలేదు. ఆమె దృష్టి దేశవ్యాప్తంగా ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించుకోవడం పైనే ఉండేది. ఈ ఆశయంతోనే బాలీవుడ్ వైపు అడుగులు వేసింది. 1983లో ఆమె నటించిన హిందీ సినిమా హిమ్మత్ వాలా ఒక టర్నింగ్ పాయింట్. ఇందులో జితేంద్రతో కలిసి నటించిన ఈ చిత్రంలో ఆమె నటన, డాన్స్, ప్రత్యేకించి ఆమె ధరించిన గ్లామరస్ కాస్ట్యూమ్స్, హావభావాలు హిందీ ప్రేక్షకులను ఆకర్షించాయి. నయన్ భర్సే రిమ్జిమ్ వంటి పాటలతో ఆమె హిట్ ఇమేజ్ ని సంపాదించుకుంది. ఆ సినిమా విజయం ఆమెను బాలీవుడ్ లో స్థిరంగా నిలబెట్టింది. తదుపరి సంవత్సరాల్లో సద్భా అనే క్లాసిక్ సినిమాలో కమలా హాసన్ తో కలిసి ఆమె చేసిన నటన సినీ ప్రేక్షకులను అబ్బురపరిచింది. మానసిక రుగ్మతతో బాధపడే యువతిగా ఆమె చేసిన అభినయం మానవ భావోద్వేగాలకు అద్దం పట్టింది. ఇది ఆమె నటనలో ఉన్న లోతుని చాటి చెప్పిన సినిమా. తర్వాత నాగిన్, చాందిని, లమ్హే, ఖుదా గవా, మిస్టర్ ఇండియా వంటి సూపర్ హిట్ చిత్రాలతో ఆమెను దేశవ్యాప్తంగా హీరోయిన్ గా మార్చాయి. ముఖ్యంగా చాందిని సినిమాలో ఆమె పౌష్టికమైన స్క్రీన్ ప్రెజెన్స్, డాన్స్, సంగీతానికి అనుగుణంగా చేసిన ఎమోషన్స్ ఆమెను బాలీవుడ్ లో నంబర్ 1 హీరోయిన్ గా నిలబెట్టాయి. మిస్టర్ ఇండియా సినిమాలో ఆమె చేసిన హవా హవాయి డాన్స్ ఆమెను బాలీవుడ్ ఐకాన్ గా మార్చేసింది. అదే సినిమా తర్వాత ఆమెకు ఫన్, గ్లామర్, అభినయం అన్న 3 కోణాల్లోనూ ప్రేక్షకుల హృదయాల్లో స్థిరమైన స్థానం ఏర్పడింది. ఆమె పాత్రలు ఎల్లప్పుడూ బలమైన, గ్లామరస్ గానే కాకుండా భావోద్వేగాలతో నిండినవిగా ఉండేవి. ఇదే ఆమెను మిగతా తారలతో పోలిస్తే వేరుగా నిలిపింది. శ్రీదేవి బాలీవుడ్ లో ఎన్ని విజయాలు సాధించినా దక్షిణ భారతదేశంలో ఆమె క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఆమె ప్రతి హిందీ సినిమా తెలుగులో డబ్బింగ్ అయ్యి అదే స్థాయిలో ఆదరణ పొందింది. ఆమె భారతదేశంలోని ప్రతి భాషా ప్రేక్షకుడి గుండెల్లో స్థానం సంపాదించుకున్న అరుదైన నటీమణి. తమిళంలో శివాజీ గణేశన్, కమలా హాసన్, తెలుగులో ఎన్టీఆర్, అక్కినేని, చిరంజీవి, హిందీలో బిగ్ బి, అమితాబ్ బచ్చన్, అను కపూర్, అనిల్ కపూర్ వంటి పెద్దవారితో ఆమె చేసిన జోడీలు ఇప్పటికీ అభిమానుల గుండెల్లో నిలిచిపోయాయి. తన ప్రొఫెషనల్ కెరియర్ లో ఆమె ఎప్పుడూ నటనకు ప్రాధాన్యత ఇచ్చింది. నటిగా ఎదగాలన్న ఆత్మస్థైర్యం, కష్టపడే తత్వం, ఏ పాత్రకైనా న్యాయం చేయగలను అన్న తపన ఆమె భారతదేశపు ఫస్ట్ ఫిమేల్ సూపర్ స్టార్ గా నిలబెట్టాయి. శ్రీదేవి 1980, 1990ల మధ్య ప్రముఖ హీరోయిన్ గా ఎదిగింది. 1990లో శ్రీదేవికి బోనీ కపూర్ ప్రొడ్యూసర్ గా పరిచయం అయ్యారు. బోనీ కపూర్ ఒక అగ్ర నిర్మాత. అయితే బోనీ కపూర్ కి మోనాతో పెళ్లై 2 పిల్లలు కూడా ఉన్నారు. మొత్తం మీద శ్రీదేవిని చూసిన బోనీ ఆమె అందం, నటన మరియు శక్తివంతమైన వ్యక్తిత్వానికి ఆకర్షితుడయ్యాడు. ఇద్దరు ప్రేమలో పడ్డారు. 1996లో శ్రీదేవి జీవితంలో ఒక పెద్ద సంచలనం జరిగింది. అదే బోనీ కపూర్ తో పెళ్లికి ముందే గర్భవతి కావడం. అప్పుడు బోనీ కపూర్ తన భార్యతో విడిపోతున్న సంగతి పబ్లిక్ గా అంగీకరించారు. దాంతో వారు పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యారు. 1996 జూన్ 2న శ్రీదేవి బోనీ కపూర్ పెళ్లి చేసుకున్నారు. ఈ వివాహం ప్రెస్ మరియు ప్రేక్షకుల దృష్టిలో పెద్ద వార్తగా మారింది. ఈ వ్యవహారం సమాజంలో పెద్ద విప్లవం కలిగించింది. శ్రీదేవి గర్భవతిగా ఉన్నప్పుడు పెళ్లి చేసుకోవడం సాధారణంగా తప్పుగా భావించబడింది. అయితే శ్రీదేవి ఈ విషయాన్ని గోప్యంగా ఉంచకుండా బహిర్గతంగా చెప్పింది. అయితే శ్రీదేవికి 1997లో జాన్వీ కపూర్, 2000 సంవత్సరంలో ఖుషీ కపూర్ అనే 2 కూతుర్లు జన్మించారు. వరకు మూవీస్ కి దూరంగా ఉన్న శ్రీదేవి 2012లో ఇంగ్లీష్ సినిమాతో బాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇచ్చింది. ఇది ఆమె కెరియర్ లో ఒక కీలకమైన మలుపు. 15 సంవత్సరాల విరామం తర్వాత ఈ సినిమాతో ఆమె ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇంగ్లీష్ సినిమా చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఇందులో శ్రీదేవి ఒక సులభమైన మరియు
ఆహ్లాదకరమైన పాత్రలో కనిపించారు. ఆమె ఈ చిత్రంలో ఒక సాధారణ ఇంటెలిజెంట్ మహిళ అయిన శశికళ అనే పేరు పెట్టిన పాత్రలో పోషించారు. ఈ సినిమాలో ఆమె ప్రదర్శన కూడా అపూర్వమైనది. చిత్రం భారతీయ ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షించింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రశంసలు పొందింది. ఇందులో శ్రీదేవి నటనకి పలు అవార్డులు కూడా వచ్చాయి. ఇక జీవితం సజావుగా సాగుతుంది అన్న సమయంలో శ్రీదేవి తన కుటుంబ సభ్యులు మొత్తం దుబాయ్‌లో ఒక ఫ్యామిలీ మ్యారేజ్ ఫంక్షన్‌కి అటెండ్ అయ్యారు. ఆ రోజు రాత్రి వివాహ వేడుక ముగించుకొని శ్రీదేవి తన భర్తతో కలిసి హోటల్ గదికి చేరుకున్నారు. డిన్నర్ తర్వాత ఆమె తన బాత్రూంలోకి వెళ్లారు. కొద్ది సమయం తర్వాత బోనీ కపూర్ ఆమెను చూసేందుకు గదిలోకి వెళ్ళినప్పుడు ఆమె బాత్రూంలో ఉన్నట్లు గమనించారు. ఆమె బాత్రూం నుంచి ఎంతసేపటికి బయటికి రాకపోవడంతో, గది నుంచి స్పందన రాకపోవడంతో బోనీ కపూర్ బాత్రూం డోర్‌ని తెరవడానికి ప్రయత్నించగా, శ్రీదేవి అప్పుడు ఆకస్మిక పరిస్థితిలో ఉన్నట్లు గమనించారు. వెంటనే శ్రీదేవిని హాస్పిటల్‌కి తీసుకొని వచ్చారు. దుబాయ్‌లోని సీన్ అండ్ ఆఫ్ హాస్పిటల్‌లో డాక్టర్లు శ్రీదేవి చనిపోయినట్లు ప్రకటించారు. ఆమె మరణం హార్ట్ అటాక్ కారణంగా జరిగిందని వైద్యులు తెలిపారు. ఆమె మరణం వెంటనే దుబాయ్ పోలీస్ శాఖలో విచారణ ప్రారంభించారు. వారి విచారణలో శ్రీదేవి మరణం అనుకోకుండా జరిగిందని నిర్ధారించారు. ఆమె మరణానికి గుండెపోటు లేదా గుండె సంబంధిత ఆరోగ్య సమస్యల కారణం అయి ఉండవచ్చు అని కనుగొన్నారు. ఆరోగ్య సంబంధిత సమస్యలు గతంలో కూడా ఆమెకు ఉన్నాయి. ప్రారంభ నివేదికలో శ్రీదేవి మరణం హార్ట్ అటాక్ వల్ల జరిగిందని సూచించబడింది. ఆమె గుండె సమస్యలు మరియు అనారోగ్యాలు మరణానికి కారణమై భావిస్తున్నారు. శ్రీదేవి మరణం తన కుటుంబం మరియు అభిమానులను తీవ్రంగా శోకంలో ముంచెత్తింది. భారతీయ సినీ పరిశ్రమలో ఆమె ఒక చిరకాల నటి, ఆత్మవిశ్వాసం కలిగిన వ్యక్తిగా గుర్తించబడింది. ఆమె వృత్తి 5 శతాబ్దాలుగా వివిధ భాషల్లో అద్భుతమైన సినిమాలు చేస్తూ ప్రజల మనసులను గెలుచుకుంది. ఆమె నటనలోని సొగసు, ఆమె పాత్రలో అనేక వైవిధ్యాలు ఆమెను ప్రతిష్టాత్మక నటిని చేశాయి. ఈ సంఘటన భారతీయ సినిమా అభిమానులను భావోద్వేగంలోనికి తీసుకువెళ్ళింది. నటులు, దర్శకులు, సినీ రచయితలు మరియు ప్రధాన ప్రముఖులు ఆమె మరణంపై శ్రద్ధాంజలి నివేదించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, జహీర్ ఖాన్, మమ్ముట్టి, జమీన్ గోస్వామి వంటి ప్రముఖులు తనకి శ్రద్ధాంజలి తెలిపారు. ఆమె మరణం భారతీయ సినిమా ప్రపంచంలో శూన్యత సృష్టించింది. ఆమె నటన, అద్భుతమైన పాత్రలపై ఆమె చూపించిన అనుభవం, సినిమాలకు చేసిన అద్భుతమైన కృషి, ఆమెకు చెందిన అన్ని పాత్రలు భారతీయ ప్రేక్షకుల హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోయాయి. శ్రీదేవి తన సినీ వృత్తిలో మరణం తర్వాత కూడా ప్రముఖమైన తారగా, మహానటి, బాలనటి వంటి అద్భుతమైన పాత్రల ద్వారా జ్ఞాపకాలు మిగిల్చారు. శ్రీదేవి భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత విశిష్టమైన, పలు భాషల్లో చేసిన అద్భుతమైన నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న నటి. ఆమె బాలనటి నుంచి హీరోయిన్ దాకా తన జీవితంలో అనేక మలుపులు తిరిగి సినిమా ప్రపంచంలో తన సత్తాను చాటుకుంది. ఆమె నటన మాత్రమే కాదు, ఆమె శైలి, అందం మరియు ప్రజాస్వామికత కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రత్యేకించి హిందీ, తెలుగు, తమిళ్ సినిమాల్లో ఆమె చేసిన పాత్రలు చిరకాలంగా గుర్తుండిపోయేలా ఉన్నాయి. సినీ పరిశ్రమలో ఆమె మరణం 2018లో భారతీయ సినిమా ప్రపంచానికి తీవ్రమైన షాక్ కలిగించింది. కానీ శ్రీదేవి చేసిన సినిమాలు, ఆమె పాత్రలు, ఆమె వ్యక్తిత్వం ఆమె మరణం తర్వాత కూడా అమితంగా జీవిస్తాయి. విన్నారు కదా శ్రీదేవి యొక్క లైఫ్ హిస్టరీని గురించి. శ్రీదేవి గారు నటించిన మూవీస్ లో మీకు నచ్చిన మూవీని కామెంట్స్ ద్వారా తెలియచేయండి. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. కామెంట్స్ ద్వారా మీకు కావలసిన మిస్టరీ వీడియోస్ని తెలియచేయండి.